బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు తెలుసు ఆయనది నేటివ్ వరంగల్. సో వరంగల్ వాసిగా మనం ఏమేమో అంశాల గురించి మాట్లాడతాం కాబట్టి ఎక్స్క్లూజివ్ గా వరంగల్ గురించి జడ్సన్ గారిని అడుగుతూనే కరెక్ట్ గా చెప్తారు కాబట్టి, ఎందుకంటే ఈ జైలు కుదబెట్టే డాక్యుమెంట్స్ కూడా ఫస్ట్ టైం జడ్సన్ గారే బయట పెట్టారు కాబట్టి దీని గురించి ఆయనకే బాగా తెలుసు. ఒకసారి ఆయనని అడిగి తెలుసుకుందాం అసలు పరిస్థితి ఏంది అని. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? మొత్తానికి మేము వరంగల్కి వచ్చాం మేము. ఓకే, వెల్కమ్. మొన్ననే మీరు రేవంత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూడా ఏదో బయట పెట్టారు, రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు. కంగ్రాచులేషన్స్. మీ మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించే పరిస్థితి తీసుకొచ్చారు. ఎనీహౌ ఇలా వరంగల్ కూడా వచ్చిండ్రు మీరు. ఇది ఉత్తర తెలంగాణలో ఒక అతి పెద్ద ప్రాముఖ్యమైన ఆసుపత్రి ఇక్కడ ఉండేది ఉంది. ఇప్పుడు కూడా మన ఇక్కడికి తీసుకుపోయి చూపెడతాం మీకు. అది ఎంజిఎం హాస్పిటల్, మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ అంటారు. అయితే ఆ హాస్పిటల్ ఉన్న తర్వాత అది చాలా పెద్ద స్థలం, అంటే కట్టాలనుకుంటే చాలా పెద్దది కట్టవచ్చు. ఇక్కడ ముఖ్యంగా 3 హాస్పిటల్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 100 కోట్లు, ఉస్మానియాకు 100 కోట్లు, గాంధీ హాస్పిటల్ కు 100 కోట్లు ఇస్తా అన్నాడు. దాంతో వరంగల్ ఎగ్జాం కు సూపర్ స్పెషాలిటీ చేస్తా అన్నాడు. కానీ దానికి రూపాయలే, వాడికి రూపాయి ఇయ్యాలి. ఈ రోజు ఈడ ఎలుకలు పడి కరిసి చచ్చిపోయిన పేషెంట్ల చరిత్రకు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అవును. అయితే ఈ జైలుకి వస్తే, ఇది వరంగల్ సెంట్రల్ జైలుకి వస్తే, ఇది చాలా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా చెప్పకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుండ్రు. అసలు ఏంది అని కొంచెం నేను ప్రభుత్వ పరంగా మన కున్నోళ్ళతో సంప్రదిస్తే ఇది కుదబెట్టేసిండ్రు అని చెప్పేసి నాకు డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఇది బ్యాంక్, ఇక్కడ ఎవరు లోన్ ఇవ్వకుంటే, అంటే ఇక్కడ అన్ని బ్యాంకులలో అప్పు తీసుకున్నాడు. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేకు తీసుకుపోయి దీన్ని కుదబెట్టి 1050. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇక్కడ కూడా కాదు, పూణేకి పోయిండు. పూణే బ్రాంచ్ నే దీన్ని కుదబెట్టిండ్రు. అప్పుడు ఏదో శ్రీరామ్ రెడ్డి ఎవరో దీనికి అధ్యక్షుడు ఉండే, దీన్ని చైర్మన్, సూపర్ స్పెషాలిటీ కార్పొరేషన్ చైర్మన్. ఒక కార్పొరేషన్ తయారు చేసింది కుదబెట్టడానికి. తయారు చేసి అక్కడికే లోన్ తీసుకున్నారు. తీసుకొని ఇది 1100 కోట్ల వ్యయంతో అని చెప్పేసి దీన్ని స్టార్ట్ అయింది. 1100. దానికి మళ్ళా అనతి కాలంలోనే దాన్ని 1700 కోట్లకు తెచ్చిండ్రు. చేసి అది ఇయాటి వరకు కూడా నిర్మాణం కాలేదు. ఇయాటి అక్కడ వసతులు లేవు, ఇక్కడ ఇది లేదు. ఇదొకటి, ఎల్బీ నగర్ ఒకటి, మళ్ళా హైదరాబాద్ అల్వాల మొత్తం 3 హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పెట్టిండ్రు. 600 కోట్ల రూపాయలు ఇది ఎల్ఎన్టీకి ఇచ్చిండ్రు. ఏ ఎల్ఎన్టీ వలన మేడిగడ్డ మొన్న మునిగిపోయిందో, కుంగిపోయిందో, అదే ఎల్ఎన్టీ ఆయన మానస పుత్రికైన ఎల్ఎన్టీని తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ కట్ చేస్తే దీని వల్ల కేవలం ఈ సెంట్రల్ జైల్ స్కామ్ తీసిన తర్వాతనే వరంగల్ కు 12కు 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కడియం శ్రీహరి తప్ప. అప్పుడు వరంగల్ జిల్లా మొత్తం ఒక కుదిపింది స్కామ్ ని బయటకు తీయగానే. ఏంది ఇంత భయంకరంగా సెంట్రల్ జైల్లో కుదబెట్టే పరిస్థితి వచ్చింది, మాకు ఎవరికి తెలియదు అనే ప్రతి ఒక్క చిన్న పిల్లగానే అడిగినా చెప్తారు ఇక్కడ. అసలు పరిస్థితికి ఇది అంత పెద్ద స్కామ్ అయింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సరే, ఆయన చేయాల్సిన దొంగతనం ఆయన చేసిండు. చేస్తే కూడా మిమ్మల్ని సస్పెండ్ చేసి, అదే చెప్తున్నా కదా, ఇక్కడ కాదు ప్రతి జిల్లాలో నాది ఒకటి ఉంటది. అక్కడ పెద్ద స్కామ్ బయట తీసింది. అయితే ఇక్కడికి వచ్చిన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా స్కామ్ గురించి మాట్లాడలే, ఈ కుదబెట్టిన దారి గురించి మాట్లాడలే. ఎందుకనంటే ఎల్ఎన్టీ తోని ఈ రోజు మేడిగడ్డ గురించి మాట్లాడతలేరు. ఎందుకనంటే వీళ్ళందరితో ఉన్న సంబంధాలను బట్టి. ఈ రోజు మొన్న పోయిన నెల ఇక్కడికి వరంగల్కి వచ్చిండు. వరంగల్కి వచ్చి ఇక్కడ మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిండు. కానీ ఇంత పెద్ద దవాఖాన కడుతుండ్రు ఇక్కడ. మరి ఇందులో 1700 కోట్ల రూపాయలు వ్యయం చేసిండ్రు. 600 కోట్లు పెరిగినాయి, ప్రజాస్వామ్యం ఇదైతుంది. అలా పక్కన ఎంజిఎం హాస్పిటల్లో మొన్న 6 గంటల కరెంటు పోయింది. అది వరకు ఎలుకలు కలిసి పేషెంట్లు చచ్చిపోయినరు. అలా పరిస్థితి బాగాలేదు. అక్కడ పోయి చూద్దామని ఇక్కడ చూడలేము, అక్కడ చూడలే. దీనికి అప్పుడు ఉన్నటువంటి గళాల సీను హెల్త్ డైరెక్టర్ ఒక ఆయన, దీనికి రమేష్ రెడ్డి అనుకుంటా, దీనికి డైరెక్టర్ రమేష్ రెడ్డి కాలంలో అసలు పీరియడ్లో జరిగిన స్కామ్ల పైన ఎంక్వైరీ చేస్తాడేమో అనుకున్నాం. ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ జరగలే. మరి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చినప్పుడు ఇక్కడ రివ్యూ మీటింగ్ చేయాలి కదా. అరే ఇంత పెద్ద స్కామ్ అయింది, ప్రపంచ దేశంలో ఒక సెంట్రల్ జైలు కుదబెట్టిన చరిత్ర మొట్టమొదటిసారి తెలంగాణలో, అది ఉత్తర తెలంగాణలో నడిబొడ్డులో ఉన్నటువంటి సెంట్రల్ జైలు 135 సంవత్సరాలు అంటే హెరిటేజ్ వాల్యూస్ ఉన్నటువంటి సెంట్రల్ జైలు కుదబెట్టిన జిల్లా. నేను పోయి ఆడ సందర్శించాలి, మాట్లాడాలి. ఆడ పోయి మాట్లాడితే స్కామ్ తీసిన పేరు తీయాలి. తీసుడు ఎందుకు అవసరం లేదు, అర్థమైందా? యావరేజ్ లీడర్ అన్న అనొచ్చు. అక్కడ మన మహబూబ్ నగర్ మీటింగ్ లో పోయి ఏదో లీడర్ అన్న అనొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి స్కామ్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మా పేరు తీయాల్సి వస్తాయి. వరంగల్ కి ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి తొంగి కూడా చూడలేదు. మెడికల్ హాస్పిటల్ కు ఇనాగ్రేషన్ కు పోయిండు. ఆయన వచ్చిందే మెడికల్ కవర్. ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ తొత్తులుగా రేవంత్ రెడ్డి మారినారని చెప్పనికి ఇది ఒకటి. రివ్యూ మీటింగ్ జరగలేదు.
ఇక్కడ చెప్పలేదు. అంటే ఇవాళకి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి కొన్ని లీకులు ఇచ్చిండ్రు వాళ్ళ పత్రికలలో, వాళ్ళకి సంబంధించిన పత్రికలలో. కానీ ఇవాళ వాళ్ళకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు కానీ లోపల దీనిపైన ఒక ప్రభుత్వంకి ఒక ఆదేశం కానీ ఏది కూడా లేదు. రేపటి దినాన్ని మేము ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ ఇస్తాం. విజిలెన్స్ ఆల్రెడీ ఎంక్వైరీలు ఉన్నది ఇది వరకు, కానీ ఖచ్చితంగా ఇది 1100 కోట్లు 1700 కోట్లు ఏ విధంగా అయింది, ఇంకా నిర్మాణం ఎందుకు పూర్తయితలేదు, ఉన్న ఆసుపత్రులను ఏం వసతులు కల్పించినాం. ఈరోజు అతిసార వ్యాధులు వెదరుతున్నాయి, 6000 పైన ఈరోజు డెంగ్యూ వ్యాధులు ఉన్నాయి. నువ్వు ఒక్కొక్క ఆసుపత్రికి నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు? ఇదంతా చూస్తే ఈరోజు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, మరి ఇంకా వేరే దగ్గర అంతటా కూడా మనము ఏది ఈరోజు ఇదే హెడ్ క్వార్టర్ అన్నట్టు, ఇదే హెడ్ క్వార్టరు, ఇక్కడికి వెళ్ళి గడుస్తుంది.